ఇండక్టర్ ఏం చేస్తుందో చూద్దాం. అన్ ఇండక్టర్ ఈజ్ ఏ పాసివ్ ఎలిమెంట్ దట్ స్టోర్స్ ఎనర్జీ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో రెసిస్టర్ ఏం చేసింది, అబ్జర్బ్ చేసుకున్న ఎనర్జీని హీట్ ఫామ్లో రిలీజ్ చేసేసింది, అంటే డిసిపేట్ చేసేసింది. కానీ ఇండక్టర్ ఏం చేస్తుందంటే సోర్స్ నుంచి తీసుకున్న పవర్ మొత్తాన్ని స్టోర్స్ ఎనర్జీ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్లో స్టోర్ చేసుకునే ఎలిమెంట్ ఏంటి అంటే ఇండక్టర్ అనమాట. ఎట్లాగా స్టోర్ చేసుకుంటుందో చూద్దాం. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్, అంటే ఇది ఒక ఇండక్టర్ సింబల్. ఒక ఇండక్టర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక ఫైనైట్ లెంత్ ఆఫ్ వైర్ తీసుకొని దాన్ని కాయిల్ ఫామ్లో ఇట్లాగా వైండింగ్ లాగా వౌండ్ చేసామనుకోమా, అప్పుడు అది ఒక ఇండక్టర్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక స్ట్రైట్గా ఉంటే దానికి రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం వౌండ్ చేస్తామో, కాయిల్ లాగా టర్న్స్ లాగా వౌండ్ చేస్తామో, అప్పుడు రెసిస్టెన్స్తో పాటు ఇండక్టెన్స్ అనే ప్రాపర్టీ కూడా వచ్చేస్తుంది. మరి ఇండక్టెన్స్ అయినందువల్ల ఏం చేస్తుంది, అది కొంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, మ్యాగ్నెటిక్ ఫామ్లో ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఇండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్లో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఇది సింబలు ఒక వైండింగ్ లాగా డ్రా చేస్తాం అనమాట. ఇండక్టర్ సింబల్ ఇలా ఉంటుంది. ఒక ఇండక్టర్ తీసుకున్నాము, దాన్ని వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ చేసాం. వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసినందువల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఒకేసారి స్ట్రైట్గా ఒకేసారి వెళ్ళిపోదు మా ఈ వైండింగ్కి. ఏమవుతుంది, మనం వైండింగ్ని టర్న్స్గా వౌండ్ చేస్తున్నాం కాబట్టి కరెంటు స్లోగా ఒక్కొక్క టర్న్కి సర్క్యులేట్ అయ్యి ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఇలా సర్క్యులేట్ అయ్యేటప్పుడు ఇది ఏంటంటే ఇండక్టరు ఒక స్టోరింగ్ ఎలిమెంట్ కాబట్టి ఎనర్జీ మొత్తాన్ని సోర్స్ నుంచి తీసుకున్న ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్లో ఇలాగా ఫ్లక్స్ లైన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కాయిల్కి చుట్టూ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్లో అది స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ ఫ్లక్స్ కరెంట్ ఫ్లో అయినందువల్ల ఈ కాయిల్కి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ మనం అప్లై చేసే కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఫై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ తీసుకుంటాం. ఫై అంటే కాయిల్కి చుట్టూ ఫామ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ అంటే సోర్స్ వల్ల ఫ్లో అయ్యే కరెంటు. సోర్స్ కనెక్ట్ చేసాం కదా, వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తాం, దానివల్ల కరెంటు ఫ్లో అవుతుంది. ఈ ఫై అనేది కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏమని అర్థం, కరెంట్ ఇంక్రీజ్ చేసామనుకో ఫీల్డ్ లైన్స్ కూడా ఎక్కువ డిస్టెన్స్ ఫామ్ అవుతాయి. కరెంట్ డిక్రీజ్ అయిందనుకో ఫ్లక్స్ స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఇది అయితే దీని నుంచి మనం ఏమేమి డిరైవ్ చేయాలి ఈ ప్యాసివ్ ఎలిమెంట్లో కూడా. ఇంతకుముందు రెసిస్టర్ ప్యాసివ్ ఎలిమెంట్స్కి ఏమేమి డిరైవ్ చేస్తాం, 4 ఈక్వేషన్స్ చెప్పాను కదా, వోల్టేజు, కరెంటు, పవరు, ఎనర్జీ ఈక్వేషన్స్ని మనం డిరైవ్ చేయాలి. అట్లాగే ఈ ఇండక్టర్ కేసులో కూడా మనము వోల్టేజ్ ఈక్వేషను, కరెంట్ ఈక్వేషను, పవర్ ఈక్వేషను, ఎనర్జీ ఈక్వేషన్స్ని డిరైవ్ చేయాలి. దానికోసం ఏంటి అంటే ఫస్ట్ ఒక లా నుంచి మనం ఒక బేసిక్ ప్రిన్సిపల్ నుంచి మనం డిరైవ్ చేయబోతున్నాం. అది ఏంటి అంటే అకార్డింగ్ టు Faraday's laws of electromagnetic induction, whenever there is a rate of change of flux, an EMF is induced in a coil. ఇది ఒక స్టేట్మెంట్ మా ఫారడే లా ఇది చెప్తుంది. మైకేల్ ఫారడే అనే సైంటిస్టు ఈ పాయింట్ని డిరైవ్ చేశాడనమాట. ఏం చెప్తుంది ఇలా అంటే, ఏదైనా ఒక కాయిల్లో కానీ కండక్టర్లో కానీ ఫ్లక్స్ కానీ టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది టైంతో పాటు చేంజ్ అయితే ఆ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అని చెప్పేదే ఈ ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇక్కడ కూడా అదే జరిగింది. మనము ఈ కరెంటు అంటే వోల్టేజ్ అప్లై చేయలేదనుకో ఫ్లక్స్ 0. ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేస్తామో ఫ్లక్స్ సమ్ వాల్యూకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే 0 నుంచి సమ్ వాల్యూకి చేంజ్ అయింది, అంటే ఫ్లక్స్ అనేది చేంజ్ అయింది కదా. ఆ చేంజ్ ఇన్ ఫ్లక్స్ వల్ల ఈ కాయిల్లో సమ్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వోల్టేజ్ ఇది. ఈ ఈక్వేషన్ మనం డిరైవ్ చేయాలి. ఓకేనా. సప్లై నుంచి వచ్చే వోల్టేజ్ ఇది. దీనివల్ల కాయిల్లో కొంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఫారడేస్ లా నుంచి ఏంటి అంటే ఒక ఫ్లక్స్ కానీ టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటే ఆ కాయిల్లో వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాని నుంచి మనము ఈ ఈక్వేషన్ రాసాము. ఇక్కడ ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ V ఆఫ్ t ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dφ/dt. ఇది కదా dφ/dt అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇలా చేంజ్ అయినప్పుడు ఆ కాయిల్లో కానీ కండక్టర్లో కానీ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే వోల్టేజే కదా, V ఆఫ్ t. ఆ ప్రొడ్యూస్ అయ్యే V ఆఫ్ t అనేది ఈ చేంజ్ ఇన్
ఫ్లక్స్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. సో, వి ఆఫ్ టీ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు dy/dt. మనం ఆల్రెడీ ఫై అనేది కరెంట్‌కి ప్రపోర్షనల్ అనుకున్నాం గదా! ఫై ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఫై అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం అప్లై చేసే కరెంట్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫై ప్లేస్‌లో నేను ఐ తీసుకుంటున్నాను. సో, వి ఆఫ్ టీ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు dy/dt ఆర్ ఇట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు di/dt. ఈ ఫై ప్లేస్‌లో ఐ పెట్టానంతే. మిగతాదంతా సేమే రాసాం. dy/dt అట్టే ఉంది. ఫై బదులు కరెంట్ ఐని నోట్ చేశాను. ఎందుకంటే ఫై అనేది కరెంట్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది కాబట్టి. ఏం చేయబోతున్నాం ఇప్పుడు మనము? ఈక్వేషన్స్‌ని డిరైవ్ చేయాలి. 4 ఈక్వేషన్స్. సో, దీని నుంచి వి ఆఫ్ టీ ముందు పేపర్‌లో ఏముంది? ఒక్క నిమిషం. ఇక్కడేముందమ్మా? వి ఆఫ్ టీ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు di/dt. వి ఆఫ్ టీ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు di/dt. ఇప్పుడు మనం ప్రపోర్షనాలిటీని తీసాము అంటే, మనం ఒక కాన్స్టెంట్‌ని ఇంక్లూడ్ చేయాలి గదా! ఆ కాన్స్టెంట్‌ని నేను ఎల్ అనే కాన్స్టెంట్‌ని ఇంక్లూడ్ చేస్తున్నాను. అది ఇక్కడ రాసామ్మా. వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ di/dt అని రాసాను. యాక్చువల్‌గా వి ఆఫ్ టీ ఈజ్ ప్రపోర్షనల్ టు di/dt. ఈ ప్రపోర్షనాలిటీని తీసేసి నేను ఈక్వల్ టు పెడుతున్నా. ఈక్వల్ టు పెట్టినప్పుడు ఏంటి అంటే ఒక కాన్స్టెంట్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఆ కాన్స్టెంట్ ఇది. వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఇంటూ di/dt. ఇదే మనకు కావాల్సిన వోల్టేజ్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ అయితే డిరైవ్ చేసేసాం. అంతే కదా! నేను 4 ఈక్వేషన్స్ డిరైవ్ చేయాలని చెప్పాను కదా! వోల్టేజు, కరెంటు, పవరు, ఎనర్జీ. సో, మనకు కావాల్సిన వోల్టేజ్ ఈక్వేషన్ అయితే నోట్ చేసాం. ఇక్కడ ఎల్ అనేది ఏంటి అంటే వేర్ ఎల్ ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్. మనం ఇప్పుడు కాయిల్ కదా తీసుకున్నాం. సెకండ్ ఎలిమెంట్ ఏంటి? ఇండక్టర్. ఇండక్టర్ సింబల్ ఇలా ఉంటుంది. ఒక టర్న్స్ లాగా డ్రా చేస్తాం. కాయిల్ లాగా డ్రా చేస్తాం అనమాట. ఈ కాయిల్‌కి ఉన్న ఇండక్టెన్స్‌నే ఇక్కడ ఎల్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఆ ఎల్ ఇదిమా. వేర్ ఎల్ ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్. ఇలా టర్న్స్ లాగా ఉండేది ఒక కాయిల్. ఆ కాయిల్‌కి సమ్ ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని ఏంటి అంటే సమ్ బిహేవియర్ ఉంటదనమాట. దాన్ని ప్రాపర్టీ అంటాం. ఆ బిహేవియర్ ఏమంటామంటే దాన్ని ఇండక్టెన్స్ అంటాం. సో, ఎల్ ఈజ్ ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్. ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్. ఇండక్టర్ అంటే జస్ట్ కాయిల్. దానికున్న ప్రాపర్టీని ఇండక్టెన్స్ అంటాము. ఈ ఇండక్టెన్స్ ఉన్నందువల్ల అది ఏం చేస్తది? ద ఇండక్టర్ డస్ నాట్ అలో ఎనీ సడెన్ చేంజ్ ఇన్ కరెంట్. ఈ ఇండక్టర్‌కి ఉన్న ఈ ఇండక్టెన్స్ వల్ల ఈ ఇండక్టర్ ఏం చేస్తది అంటే ఏవైనా కరెంట్‌లో సడెన్‌గా చేంజెస్ వచ్చాయనుకో, అలాంటి చేంజెస్‌ని అలో చేయదనమాట. అలా అలో చేయనటువంటి ప్రాపర్టీని ఏమంటామంటే ఇండక్టెన్స్ అంటాం. ఈ ఇండక్టెన్స్ ఎవరికుంటది? ఇండక్టర్‌కి ఉంటది. మరి ఇండక్టర్‌ని ఎలా ఫార్మ్ చేస్తాము? ఒక ఫైనైట్ లెంగ్త్ ఆఫ్ వైర్ తీసుకొని దాన్ని కాయిల్ లాగా వౌండ్ చేసామంటే అది ఒక ఇండక్టర్ లాగా మారుతది. ఇండక్టర్ లాగా మారినందువల్ల ఏంటి? దానికి ఇండక్టెన్స్ అనే ప్రాపర్టీ వస్తది. మరి ఇండక్టెన్స్ ఉన్నందువల్ల ఏం జరుగుతది? ఇది కరెంట్‌ని అలో చేయదనమాట. ఏమైనా కరెంట్‌లో సడెన్‌గా వచ్చిన చేంజెస్‌ని. కంప్లీట్‌గా అలో చేయదని కాదు. ఏమైనా సడెన్‌గా చేంజెస్ వస్తే ఆ చేంజెస్‌ని మాత్రమే అలో చేయదు. ఒకవేళ ఆ చేంజ్ కంటిన్యూగా ఉంది అనుకో అప్పుడు అలో చేసేస్తది. సో, సడెన్‌గా వచ్చిన చేంజెస్‌ని మాత్రమే ఈ ఇండక్టర్ ఏం చేస్తదంటే అలో చేయదు. దీన్ని మనం ఫ్యాన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇంట్లో ఫ్యాన్ యూజ్ చేస్తాం గదా! ఫ్యాన్‌ని మనం ఆన్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు అది ఒకేసారి ఫాస్ట్‌గా రొటేట్ కాదు గదమ్మా! కొంచెం కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తీసుకొని ఒక 5 ఆర్ 6 సెకండ్స్ తీసుకొని తర్వాత గదా దాని రేటెడ్ స్పీడ్‌కెళ్తది. మరి అంత టైంలో ఏం జరిగినట్టు అంటే ఆ ఫ్యాన్‌లో గూడా వైండింగ్ ఉంటుంది గదా! స్లాట్స్‌లో వైండింగ్‌ని వౌండ్ చేసుంటారు. ఆ వైండింగ్ వల్ల ఏంటి అంటే దానికి ఇండక్టెన్స్ అనేది ఫార్మ్ అయ్యి ఉంటుంది. ఆ ఇండక్టెన్స్ ఉన్నందువల్ల ఇక్కడ చెప్పుకున్నాం గదా! ఇండక్టెన్స్ అనేది ఉన్నాది అంటే కరెంట్‌లో ఏమైనా సడెన్ చేంజెస్‌ని అది అలౌ చేయదు. కరెంట్‌లో ఎక్కడొచ్చింది సడెన్ చేంజు? ఇనిషియల్‌గా అది ఆఫ్ స్టేట్‌లో ఉండింది ఫ్యాను. సడెన్‌గా నువ్వు స్విచ్ ఆన్ చేశావు. అంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది గదా! 0లో ఉన్న కరెంట్ ఇప్పుడు సమ్ వాల్యూకి చేంజ్ అయింది. అంటే కరెంట్‌లో సమ్ చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ వల్ల ఏంటి అంటే ఆ ఫ్యాన్ యాక్చువల్‌గా హై స్పీడ్‌తో రొటేట్ అవ్వాలి. కానీ ఒకేసారి హై స్పీడ్‌కెళ్ళకుండా అది స్లోగా అలో చేయలేదు గదా! కరెంట్ అలో అయ్యుంటే అది ఒకేసారి ఫాస్ట్‌గా తిరిగేసేది. కానీ సడెన్‌గా అలో చేయదు గాబట్టి
అది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టర్న్‌కి ఫ్లో అవుతుంది. అందువల్ల ఏంటి అంటే సడెన్‌గా అది కరెంట్‌ని అలో చేయలేదు. దానివల్ల స్పాన్ అనేది స్లోగా రొటేట్ అయ్యి కొంత టైమ్ అయిన తర్వాత మాత్రమే దాని రేటెడ్ స్పీడ్‌కి పికప్ అవుతుంది. మరి ఆ స్లోగా రొటేట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే అది అప్లై చేసిన మనం స్విచ్ ఆన్ చేసాం గదా! దానివల్ల వోల్టేజ్ అప్లై అవుతుంది. దానివల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయినప్పుడు ఏంటి అంటే అది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఒక్కొక్క టోన్‌కి అది సర్క్యులేట్ అయ్యేటప్పుడు కరెంటు ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్‌లో స్టోర్ చేసుకుంటుందనమాట. ఎంతవరకు స్టోర్ చేసుకుంటది? అన్ని టర్న్స్‌కి కరెంటు ఫ్లో అయిన తర్వాత అది మళ్ళా ఫ్యాన్ అనేది రేటెడ్ స్పీడ్‌కెళ్ళిపోతుంది గదా! రేటెడ్ స్పీడ్‌కి రొటేట్ అవుతుంది. అంటే ఇనిషియల్‌గా స్లోగా తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో అది స్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటది. మరి ఎప్పుడిస్తది ఆ స్టోర్‌ని రిటర్న్ మళ్ళా? మనం స్విచ్ ఆఫ్ చేసేసామనుకో, ఫ్యాను సడెన్‌గా ఆగిపోదు గదా! కొంత టైము అది స్లోగా రొటేట్ అయిన తర్వాత, కొద్ది టైం అయిన తర్వాత కదా స్టాప్ కండిషన్‌కొస్తది. అంటే స్టార్టింగ్‌లో ఎట్లయితే అది స్టోర్ చేసుకుందో, అది మొత్తాన్ని మళ్ళా సోర్స్‌కే రిటర్న్ ఇచ్చేస్తదన్నట్టు. ఎంతైతే ఇనిషియల్‌గా తీసుకుంటుందో, ఆ మొత్తాన్ని మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తది కాబట్టి, ఇండక్టర్ అనేది ఒక ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్‌గా చెప్తాం. సెకండ్ పాసివ్ ఎలిమెంట్ అయిన ఇండక్టర్ అనేది ఒక స్టోరింగ్ ఎలిమెంట్ అనమాట. ఇది కాన్సెప్ట్ ఏంటి ఈక్వేషన్స్ డిరైవ్ చేస్తా ఉన్నాం మనం. వోల్టేజ్ ఈక్వేషన్ ఆల్రెడీ డిరైవ్ చేసేసాము. ఇక్కడున్న ఇండక్టెన్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఈ టాపిక్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఎల్ అనేది ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అవుతుంది. దాన్నేమంటామంటే ఇండక్టెన్స్ అంటాము. ఇది ఒక కాయిల్‌కి ఉంటుంది. ఈ ప్రాపర్టీ వల్లేంటి ఇండక్టర్ అనేది ఇట్ డస్ నాట్ అలౌ ఎనీ సడెన్ చేంజెస్ ఇన్ కరెంటు. కరెంట్‌లో ఏమైనా సడెన్‌గా వచ్చిన చేంజెస్‌ని ఇది అలౌ చేయదు అనేది ఈ ఎల్ యొక్క కాన్సెప్ట్. అట్లాగే ఈక్వేషన్ 1 నుంచి మనము ఈ డిఐని సెపరేట్ చేద్దాం. డిఐని సెపరేట్ చేసామని అనుకో ఎల్ అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఇటు సైడ్ వచ్చింది అంటే డివైడ్ అవుతది. ఇక్కడ డిటి అనేది డినామినేటర్‌లో ఉంది. ఇటు సైడ్ వచ్చింది అంటే మల్టిప్లై అవుతుంది. సో, డిఐ ఈక్వల్ టు ఏం రాయొచ్చంటే ఎల్ మల్టిప్లై అవుతుంది కదమ్మా! ఇటొస్తే డివైడ్ అవుతుంది. 1/ఎల్‌గా రాసా. డిఐ ఈక్వల్ టు ఇదొక్కటే ఈ పక్క పెట్టండి. ఎల్‌ని ఇటు పంపించామంటే 1/ఎల్. ఆల్రెడీ ఇక్కడ వి ఆఫ్ టీ ఉంది. వి ఆఫ్ టీ అలాగే రాయండి. ఇక్కడ డినామినేటర్‌లో డిటి ఉంది. ఇక్కడ డినామినేటర్ కాబట్టి అంటే డివైడ్ అవుతుంది. ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతది. దాన్ని మల్టిప్లై అయినట్టు డిటిగా రాసా. సో, ఇది డిఐ ఈక్వల్ టు ఇలా వచ్చిందిమా. ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నానంటే 2 సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నా. By integrating on both sides we get ఇంటెగ్రల్ ఓవర్ ఏ టైమ్ పీరియడ్ దీన్ని ఇంటిగ్రేషన్ చేసాము అనుకున్నామనుకో ఇంటెగ్రల్ 0 టు టీ డిఐ ఈక్వల్ టు 1/t ఇంటెగ్రల్ 0 టు టీ వి ఆఫ్ టీ డిటి అవుతుంది. జస్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. ఈ 1/ఎల్ అనేది కాన్స్టెంట్ కదా బయట రాసేసాను. ఇంటిగ్రేషన్‌కి అవుట్ సైడ్ రాసామంటే 1/ఎల్ ఈ పార్ట్ వరకే ఇంటిగ్రేషన్‌ని అప్లై చేసినట్టు. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఫస్ట్ వోల్టేజ్ ఈక్వేషన్ డిరైవ్ చేసాము. నెక్స్ట్ కరెంట్ ఈక్వేషన్ డిరైవ్ చేస్తూ ఉన్నాం. దీని నుంచే కరెంట్ ఈక్వేషన్ అంటే వోల్టేజ్ ఈక్వేషన్ నుంచే కరెంట్ ఈక్వేషన్ కూడా డిరైవ్ చేస్తాం. ఇప్పుడు మనం కరెంట్ ఈక్వేషన్ రాసాం కదా! ఇంటిగ్రేషన్ రాసాం. 2 సైడ్స్ ఇంటిగ్రేషన్ చేసామంటే. సో, ఐ ఆఫ్ టీ మైనస్ ఐ ఆఫ్ 0 ఈక్వల్ టు 1/ఎల్ అనేది కాన్స్టెంట్ కదా! అది అట్లాగే ఉంచేసి ఈ రైట్ సైడ్ ఉన్న ఈక్వేషన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా అట్లాగే పెట్టేసేయండి. లెఫ్ట్ సైడ్ మాత్రమే ఐ ఆఫ్ టీ అది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసుకుంటాం. ఇక్కడ ఐ ఆఫ్ టీని సెపరేట్ చేయండి ఈ ఐ ఆఫ్ 0 అనేది ఇక్కడ మైనస్ కదా! ఈక్వల్ టు అవతలకి వచ్చిందంటే ప్లస్ అవుతుంది. ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇక్కడున్న టర్మ్‌ని ఫస్ట్ రాస్తున్నాను. ప్లస్ ఐ ఆఫ్ 0 ఇక్కడ మైనస్ వాల్యూ కదా ఐ ఆఫ్ 0 రైట్ సైడ్‌కి వచ్చింది అంటే ప్లస్ అవుతుంది. ప్లస్ ఐ ఆఫ్ 0 ఇది మనకు కావాల్సిన కరెంట్ ఈక్వేషన్. ఒక ఇండక్టర్‌లో కరెంటు ఈక్వేషన్ ఇది. 2 ఈక్వేషన్స్‌ని డిరైవ్ చేసాము. ఇక్కడ ఈ ఐ ఆఫ్ 0 అనేది ఏంటి అంటే వేర్ ఐ ఆఫ్ 0 ఈస్ ది ఇనిషియల్ కరెంట్ ప్రెజెంట్ ఇన్ ది ఇండక్టర్. ఇండక్టర్‌లో ఉన్న ఇనిషియల్ కరెంట్ అన్నమాట. అండ్ ఎందుకు ఈ ఇనిషియల్ కరెంట్ ఫార్మ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇండక్టర్ అనేది ఒక ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్. ఏదైనా ఒకవేళ ఆ ఇండక్టరు ఇనిషియల్‌గా ఏమైనా ఆన్ స్టేట్‌లో ఉంటే కొంత ఎనర్జీని స్టోర్ ఉంటది కదా! ఆ స్టోర్ చేసుకున్న ఆ కరెంట్ వాల్యూని కూడా మనం ప్రెజెంట్ కేస్‌కి తీసుకోవాలి. ఒకవేళ ఏమి స్టోర్ చేసుకోలేదు అనుకో ఈ ఐ ఆఫ్ 0 జీరోగా తీసుకోవచ్చు. స్టోరింగ్ ఏమన్నా అయ్యుంటే ఆ వాల్యూని కూడా మనం కన్సిడర్ చేయాలి. లేదంటే జీరోగా తీసేసుకోవచ్చు. ఇది కరెంట్ ఈక్వేషను. నెక్స్ట్ ఏం డిరైవ్ చేయాలి మనం? పవర్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలి కదా! పవర్ ఫార్ములా ఏంటి అంటే వోల్టేజు ఇంటూ కరెంటు.
ఉన్న వోల్టేజ్ని కరెంట్ని మల్టిప్లై చేసుకున్నాం అనుకో ఎంత పవర్ అబ్జార్బ్ అయిందో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ద పవర్ అబ్జార్బ్ బై ద ఇండక్టర్ ఈజ్ గివెన్ బై P ఈక్వల్ టు V ఇంటూ I. ఆల్రెడీ వోల్టేజ్ ఈక్వేషన్ LdI/dt డెరైవ్ చేసాము. ఈ ఐని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసాము. LdI/dt ఇంటూ I. చూడండి, LdI/dt ఇంటూ I. దీన్ని కొంచెం అట్లా L పక్కనే I తీసుకుంటా. LI/dI/dtగా రాయొచ్చు. సో P ఈక్వల్ టు LI/dI/dt. ఇదే మనకు కావాల్సిన పవర్ ఈక్వేషన్. P ఈక్వల్ టు LI/dI/dt. దీన్ని పవర్ని మనం వాట్స్లో మెజర్ చేస్తాం కాబట్టి వాట్స్ యూనిట్ రాసాం. నెక్స్ట్ లాస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే ఎనర్జీ స్టోర్డ్. మరి ఇంత పవర్ని అబ్జార్బ్ చేసుకుంది కదా, అది ఏం చేసుకుంటుంది అంటే అది స్టోర్ చేసుకుంటుంది. ఇండక్టర్ కాబట్టి స్టోరింగ్ ఎలిమెంట్ అది. ఎంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది కావాలి అంటే పవర్ వాల్యూని టైంతో మల్టిప్లై చేయాలి. పవర్ ఇంటూ టైం తీసుకున్నామంటే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుందో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t P ఇంటూ dt. పవర్ని టైంతో మల్టిప్లై చేస్తున్నాము ఓవర్ ఏ టైం పీరియడ్. ఎంత టైం వరకు ఆ అబ్జార్ప్షన్ జరిగిందో అనే దానికి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ తీసుకున్నాం. ఇంటిగ్రల్ 0 to t P dt. దీంట్లో P ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. P అంటే ఎంత? LI/dI/dt కదా. LI/dI/dt. ఇక్కడ ఉన్న dtని ఇక్కడ రాసాం. ఈ dtకి క్యాన్సిల్ అయిపోతుంది. L అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాసాము. L ఇంటూ ఇంకిక్కడేముంటుంది? I/dI ఉంటుంది. I ఇంటూ DI. ఇక్కడ టీ తప్పు పడింది DI. దీన్ని ఏం రాయొచ్చు అంటే L అట్లాగా పెట్టి ఐని విత్ రెస్పెక్ట్ టు I ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. I²/2 అవుతుంది. సో ఫైనల్గా దీన్ని కొంచెం హాఫ్ని సపరేట్ రాసి LI² ఈ విధంగా రాయొచ్చు. ఎనర్జీ స్టోర్డ్ బై ది ఇండక్టర్ ఈజ్ గివెన్ బై హాఫ్ LI². ఎనర్జీకి యూనిట్ ఏంటి? జౌల్స్ అన్నమాట. జౌల్స్. ఇది సెకండ్ ఎలిమెంట్ అయిన ఇండక్టర్